అంటే లైక్ అంత జరిగింది, ఇట్లా వేసి నాకు కంటెంట్ ఇచ్చిరనమాట. సో ఇది ఏంటంటే నాకు ఎవరైతే అట్లా వేసిరో వాళ్ళ గురించి ఒక కంటెంట్. ఇవాళ వచ్చేసి ఏంటంటే తెలుసుగా ఏంది, దీంతో ఇది కాల్చేస్తా అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇవాళ వచ్చేసి నేనైతే మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లయినా వద్దంటారు, నేను ఎవరికి చెప్పాలి ఎప్పుడు దాకా. సో ఏంటంటే నెక్స్ట్ లెవెల్ చేయాలని వాళ్ళందరికీ నేను గ్రూప్లో అయితే ఇప్పుడు మెసేజ్ అయితే పెడతా. సో గైజ్ ఇది నా ఆఫీస్ గ్రూప్ అనమాట. సో నేను ఆఫీస్ టైమింగ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, సో ఆ గ్రూప్లో అయితే నేను వేస్తున్నా. సో హాయ్ అందరికీ. యాక్చువల్లీ నేను డీసీ అవంతి అయితే కాల్ చేస్తున్నా. నేను ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్ దగ్గర ఉన్నా. సో ఎందుకంటే ఇప్పుడు బండికి ఇంతగానం చేసేస్తారు, మస్తు బాధ అనిపిస్తుంది, అట్లా నేను బండి కాల్ చేస్తున్నా. సో గైస్ కొంచెం సేపట్లో నాకు ఫోన్లో అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో గైస్ ఆ బబ్బు అయితే పెట్టిండు అన్న వద్దు అన్న అని. బబ్బుది కామెంట్ వచ్చింది అనమాట. గైస్ నరేష్ అయితే ఫోన్ వస్తుంది. హలో హలో, ఏం లేదు, ఏం చేస్తాం, మొత్తం బండికి ఇట్లా నాశనం చేసేస్తారు వాళ్ళు. ఏం చేయాలా మళ్ళా? వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతుంది బండి కాల్చేస్తే, ఒక పని అయిపోతుంది. వద్దు నువ్వు పెట్టారు, ఎవరు రాకండి, వద్దు. హలో బబ్బు. ఏ లేదురా, ఓపిక అనేది ఉంటుంది, ఎంత అని ఓపిక పడాలరా, అవసరం లేదు, వద్దు పెట్టాయి. సో గైస్ అందరైతే ఫోన్ చేసి షాక్ అవుతారు, కంటిన్యూ ఫోన్లు చేస్తారు. సన్నీ అరే ఏం చేస్తాం, చూసినావు కదా, మళ్ళీ వేసి పోయారు, మళ్ళీ కార్కి వేసిరు, ఏం చేయాలా నేను చెప్పు. ఒక ఇట్లా కాల్చేసి ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుంది కదా, మనశ్శాంతి అవుతుంది అందరికి. వాళ్ళ గురించి వాళ్ళకి ఆనందం కదా నా కార్కి ఇట్లా చేయడం, అదే కాల్చేస్తే అయిపోతుంది కదా, హ్యాపీ ఫీల్ అవుతారు. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. A few minutes later. Evil voodoo, got me coming back for more, even when I've been screwed. Dolls full of pins. ఏమైంది ఏం చేస్తాం మళ్ళీ, ఎప్పుడు అందరు ఇట్లా చేస్తురు కదా. అరే నేనేం చేస్తున్నా, వద్దు అవసరం లేదు, వద్దుగా. అరే నీ పనులు చేస్తున్నా అట్లా చేయని, ఎన్ని చేస్తారు నాకు. ఇగో నేను నా మాట చెప్తా, అందరు మనశ్శాంతి దొరుకుతుంది ఇక్కడ. అరే చేస్తే వేసుకోనా బాలే నాకు చెప్తురు, ఇంకా కాల్చారు, ఇంకా అందుకే నేను వీడియో తీసేది. ఏమొద్దు, అరే అన్నా ఏం రా, ఏం చేస్తాం రా, వాళ్ళు ఇట్లా వేసేస్తారు, మళ్ళీ నేను అది చేసుకుంటారా భయ్, పోనీ ఇంకెందుకు చేసుకో, మళ్ళీ వేస్తారు కదరా. ఏంద్రా మళ్ళీ ఓపిక అనేది ఉంటుంది, ఎంత చేస్తారు, అందరికి మంచి అంత ఏడున్నది. అన్ని చేసేస్తే రాయి తీసుకొని కారంతం మళ్ళీ కొట్టేస్తే లేదు వద్దు. ఏం పైసలు పెట్టి ఏం పుణ్యానికి ఎంత అని ఉంటుంది, ఓపిక అనేది ఉంటుంది కదరా. ఇటుకి వేసారు, నిన్న కూడా వేసారు. లైటర్ వద్దు, ఉండని లైటర్ పోనీ రా భయ్, ఏమైతుంది కూడా మనశ్శాంతి ఉండాలి కదా, వాళ్ళ గురించి వేస్తున్నా నేను, ఇంకేం లేదు, అవసరం లేదు, వద్దు జరుగు. కాల్ చేస్తే అందరికి మనశ్శాంతి దొరుకుతుంది. లేకపోతే అద్దమే వాళ్ళ కొట్టేస్తారు. మళ్ళీ ఏం చేస్తాం, ఇగో నేను ఒక మాట చెప్తా, ఇగో ఇది కాల్ చేసినాం అనుకో, ముందటోనికి కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత చేసిరు కదరా,
ఏం వదిలేయాలా మళ్ళీ చేస్తారు రా మళ్ళీ చేపిస్తే అందుకే కాల్ చేసి అయిపోతుంది కదా వాళ్ళు కూడా సల్లగా పడతారు కదరా. వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు అంతా ముందు మనకి ఏంద్రా ఒకడైనా శత్రువు ఉండేనారా మనకి? ఎంతమంది చేసుకుంటుండే పోనీ అని మనం అన్నీ మంచిగా చూసుకుంటుంటే ఇవాళ అందరు నాకు ఒక్కొక్కళ్ళు మనం ఒక జోలికి పోయేది లేదు. ఒకటి మాట చెప్పా నేను ఎవరైనా ఏమన్నా అంటే కూడా నేను చేతులు కట్టుకొని ఒక టైంలో నాది వేరుందే నరేష్. ఇప్పుడు ఒక మాట అన్నా పడి ఇట్లా వెళ్ళిపోతున్నా నేను. అది ఓపిక బర్దాష్ అయితే లేదు. వద్దు అవసరం లేదు అయిపోయింది బండి ఇవాళ బండి క్లోజ్. కాల పెట్టేస్తుండు బండి ఎందుకు కాలుస్తా అంటే ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ హ్యాపీనెస్. ఇప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో పెట్టినా మళ్ళీ చేసి వాళ్ళ మనశ్శాంతి గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళ మనశ్శాంతి కోసం నీకు ఇష్టమైనది ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఒకళ్ళు నా గురించి తప్పు చెప్తే అది నిజం అనుకో నా మీద బ్యాడ్గా అనుకుంటారు. ఇట్లా ఎంతమంది తర్వాత చెప్తారు అన్న నీకు ఏమో అనుకున్నా అన్న కానీ కలిసిన తర్వాత నువ్వు ఏమో ఉన్నావు అన్న. అరే నేనే చెప్పినా అన్న నాకే బయట అంటే నీకు నేను గెలవకుండా ఏమో అనుకున్నా. నేను నిజంగా అంటున్నా నేను బబ్బు ఇట్లా చేసుకున్నప్పుడు ఇప్పుడు నా దగ్గర నుంచి పోయిన వాళ్ళు వీళ్ళు నా మీద మస్తు నెగిటివ్ వేసేస్తారు. నా సబ్స్క్రైబర్స్ నాకు ఇష్టపడేటోళ్ళు కాదు, నేనంటే పడనోళ్ళు చేస్తారు. ఈ పడనోళ్ళు కూడా నాకు అదే అది పడేటోళ్ళ కంటే పడనోళ్ళు ఎక్కువ నేమే చూస్తారు. అన్న నువ్వు ఎప్పుడెప్పుడు ఏ అడిగేస్తున్నావు ఏం చేస్తున్నావు అర్థమైందా? వాళ్ళే ఎక్కువ చూస్తారు. పడనోళ్ళనే ఎక్కువ పడనోళ్ళే ఎక్కువ చూస్తారు, పడేటోళ్ళు కాదు. ఇంకా అప్పుడప్పుడు చూడమో కానీ పగబడినోడు ఎప్పుడు నేను ఒక మాట చెప్పాలా, అసలు నా మీద ఎవరు బాధపడద్దు, నేను ఏం చేయొద్దు అంటే ఒకటైతే యూట్యూబ్ ఛానల్ అయినా బంద్ చేయాలా, లేదంటే నేను ఈ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలా. సో అయినా కానీ ఫస్ట్ అయితే అద్దం వల్ల కొట్టాలన్న కోరిక అంతే. కోపం అంతా వచ్చేస్తుంది, ఏం చేస్తాం? ఏం చల్లవా? అరే మన మంచికే అనుకొని ఉండాలి. మెయిన్ ఒకటే చెప్తున్నా గైస్, నాకు ఇష్టపడేటోళ్ళు నాకు ప్రేమించేటోళ్ళు నేను ఒకటే మీ మీద డిపెండ్ అయి ఉంది. కార్తో ఇంకా కంటెంట్లు చేయమంటారా కార్ పక్కకి వేసేయమంటారా అనేది మీరు నాకు ఈ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ యాక్చువల్లీ ఇది ఏంటంటే నేనేమనుకుంది తెలుసా, వాళ్ళకు కూడా చెప్పినా నేను ముందు మీ అందరికీ, కారు ఎట్లయినా పెయింట్ ఖరాబ్ అయింది. నేను పిచ్చోడిని కాదు, మొత్తం కారు కాల్చాను ఈడ వేసేసి ఉట్టిగా మీకు భయం పెట్టేద్దామని అనుకొని నేను ప్లాన్ చేసిన. అరే ఏం కాదుతుంది. నేను ఒక మాట అరే బండి ఎంత స్ట్రాంగ్ అంటే నేను చెప్తున్నా, ఇగో ఆగు దీని మీద నుంచున్నా ఇది చుట్టబడదు, అంత స్ట్రాంగ్ బండి ఇది, దీనికి ఏం కాదు. కానీ దీనికి గీతలు వేసేస్తారు, అది బాధ. బండి చాలా గట్టి బండి ఇది. ఇంకోటి ఏంటంటే బండిలో ఫ్లాప్ ఏంటంటే దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ లేవు అండ్ స్పీడ్ అయితే కంట్రోల్ కాదు, ఓవర్ స్పీడ్ పోతుంది. ఏం పిన్నారు నువ్వు కూర్చున్నావా? చలో రైట్ ఎట్లుంది ప్రాంక్ చెప్పురు ఇమ్రాన్ అన్న.